హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి వెబ్సైట్లో మీ భూమి వివరాలని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ భూమికి మీ ఏరియాలో ఎంత విలువ ఉందో క్లియర్గా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ముందు ముందు చేసే అప్డేటెడ్ వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది మాకు ఒక బిగ్ సపోర్ట్ మరియు మోటివేషన్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా గూగుల్‌లో మనం ధరణి అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ధరణి.తెలంగాణ.gov.in అని వస్తుంది హోమ్ పేజ్. ఇక్కడ ధరణి మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్‌ని చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అగ్రికల్చర్ అని ఉంది కదా, అగ్రికల్చర్‌ని క్లిక్ చేస్తే అగ్రికల్చర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ అని, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని, ఎన్కంబ్రెన్స్ డీటెయిల్స్, వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ. ఈ విధంగా అయితే మీరు ఇన్ని రకాలుగా మీ ల్యాండ్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే కల్పించారు ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం ఒక ల్యాండ్ డీటెయిల్స్‌ని సెర్చ్ చేద్దాం. ల్యాండ్ డీటెయిల్స్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ల్యాండ్ డీటెయిల్ సెర్చ్‌లో డిస్ట్రిక్ట్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను భద్రాద్రి కొత్తగూడెం సెలెక్ట్ చేస్తున్నాను. మండల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ మండల్ ఏదైతే అది. నేను దుమ్మగూడెం కాబట్టి దుమ్మగూడెం మండలం సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ విలేజ్‌ని సెలెక్ట్ చేసినట్టయితే ప్రస్తుతం ఏదో ఒక విలేజ్‌ని సెలెక్ట్ చేద్దాం. ఇలా మీరు మీ విలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విలేజ్‌లో ఉన్న సర్వే నెంబర్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సర్వే నెంబర్ చూసినట్టయితే విలేజ్‌లో ఫస్ట్ సర్వే నెంబర్ 3/2 దాన్ని ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఏముందో చూసినట్లయితే క్యాప్చా CWT54 అనేది క్యాప్చాగా ఉంది. అయిన తర్వాత ఇక్కడ ఫెచ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఫెచ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ల్యాండ్ డీటెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మనం ల్యాండ్ డీటెయిల్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా పట్టాదారు నేమ్ వస్తుంది, ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ వస్తుంది, టోటల్ ఎక్స్టెంట్ చూసినట్టయితే ఈ విధంగా ఇంత ల్యాండ్ ఉంది వాళ్ళకి. ఈ ఏరియాలో మనకి ల్యాండ్ వాల్యూ చూసినట్టయితే 80,000గా ఉందనేసి మనకి గవర్నమెంట్ వాళ్ళైతే ల్యాండ్ వాల్యూని ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే మీ ల్యాండ్ వాల్యూని చెక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఇంకా ఏవైనా స్లాట్ బుకింగ్ సంబంధించినవి, లేకపోతే ఈ అంబ్రెస్మెంట్ డీటెయిల్స్ ఇలా కావాలనుకుంటే మీకు నచ్చిన డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే సిటిజన్ లాగిన్ ఫర్ స్లాట్ బుకింగ్ చూసినట్టయితే న్యూ యూజర్ ప్లీజ్ క్లిక్ సైన్ అప్. కొత్త వాళ్ళైతే సైన్ అప్ చేయాలి, పాత వాళ్ళైతే లాగిన్ అయ్యే అవకాశం అయితే కల్పించారు. మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే ఇక్కడ సైన్ అప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైన్ అప్ అవ్వాలంటే కంపల్సరీ మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అయ్యే అవకాశం అయితే కల్పించారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ అవుతాను. ఎలా అవ్వాలో ఒకసారి చూద్దాం. గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓటీపీ హ్యాజ్ సెంట్ టు యువర్ చూడండి, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఫోర్ 9650 అనేది ఓటీపీగా ఉంది.
9650 ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే 24T వాలిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే యూజర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ లాంటివి చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకా అనేక అప్లికేషన్ సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూడండి మనకి ఈ పాస్వర్డ్ సంబంధించిన ఈ పాస్వర్డ్ కూడా చేంజ్ చేశారు. ఈ విధంగా అయితే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.